హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసేది పెద్ద చిక్కుడుకాయతో పచ్చి కారం అండి. ఇదిగోండి, పెద్ద చిక్కుడుకాయ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టానండి. ఇలా ఉడకబెట్టాలి కంపల్సరిగా. ఒక 2 చిన్న ఆలుగడ్డలు వేసానండి, ఎందుకంటే పచ్చి కారం కదా, అవి వేసినప్పుడు కొంచెం ముద్దగా వస్తుంది, కూర బాగుంటుంది. కొందరు ఉల్లిపాయలు వేసుకుంటారు, ఉల్లిపాయ వేయకుండా నేను ఆలుగడ్డ వేసానండి. ఇంతేను. దీంట్లో పచ్చి కారం అండి, జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయలు, పైన కొంచెం కరివేపాకు, పోపు దినుసులండి. పచ్చిశనగపప్పు వేయట్లేదండి నేను, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, ఎందుకంటే పప్పులు కూరగలా ఉంటుంది కదండి, అందుకని పచ్చిశనగపప్పు వేయను నేను. నూనె, పసుపు, ఉప్పు పసుపు వేసాను కదండి, కొంచెం పసుపు వేస్తున్నాను, అంతకన్నా ఏం లేదు. ఇంతేనండి. కూర చాలా టేస్టీగా ఉంటుంది, ఇది చపాతీల్లో కూడా బాగుంటుంది. పోపు వేగంగానే ఆ పచ్చికారం కూడా వేసుకోవాలండి. కొంచెం అది అయిన తర్వాత ఉట్టిగా మనం ఉడకబెట్టకుండా చేసుకోవాలి అంటే పోపు వేగిన తర్వాత ముక్కలు వేసుకొని మధ్యలో వేసుకోవచ్చు కాయలు, అదే పచ్చికారం. కానీ దీనికి ఇలానే వేసుకుంటే బాగుంటుంది. ఇది ఉల్లిపాయలు వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు వేసుకుంటారండి. నేను వెల్లుల్లిపాయ వేయట్లేదు, ఇక సాదాగా ఉల్లిపాయ కూడా లేకుండా చూస్తున్నాను. చపాతీల్లో కూడా బాగుంటుంది ఈ కూర. ఇది మంచి హెల్దీ కూర కదండి, పెద్ద చిక్కుడుకాయ అంటే మంచి కూర. బాగా ఇవ్వండి, వేగిపోయిన దీంట్లోకి పచ్చికారం ఎంత పడుతుందో అంత వేసుకోవచ్చు, తీసుకొని వేసుకోండి. మీకు కారం కావాల్సిన వాళ్ళు. దాంతో ఉప్పు వేసి ఉడకబెట్టారు కాబట్టి చూసుకొని అది కూడా అవసరమైతేనే ఉప్పు వేసుకోండి. చివరిలో కూర టేస్ట్ వేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత, అంటే ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదండి, అది దాంట్లో వేస్తే పచ్చికారం పచ్చి వాసనగా అనిపిస్తుంది నాకు. అందుకని కొంచెం నూనెలో వేగితే టేస్ట్ బాగుంటుందని ఇలా చేస్తున్నాను నేను. ఇవ్వండి, కొంచెం పర్వాలేదు వేగింది. ఇప్పుడు ఈ ముక్కలు పోసుకుంటున్నాం. కలయబెట్టి చూస్తుంది, ఇలా కలయబెట్టేసాను. ఒక 10 మినిట్స్, మళ్ళీ పచ్చి కారం పట్టాలి కదండి, ఒక 10-15 మినిట్స్ మూత పెట్టుకున్నాను సిమ్లో పెట్టి. అది మగ్గిన తర్వాత మళ్ళీ చూస్తాను. ఇవ్వండి, అంతేనండి, ఇంకా ఉడికిపోయింది. అల్లం జీలకర్ర కారం వేసిన, అల్లం పచ్చిమిరపకాయ జీలకర్ర కారం వేసిన చిక్కుడుకాయ, పెద్ద చిక్కుడుకాయ కూర అండి. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో చేయండి, నచ్చితే షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.